విజయాన్ని చేసుకున్నటువంటి చోట మా వారి ఆలోచనలకు మా వారి అభిష్టాలకు భిన్నంగా ఏది జరగదని మీకు వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయం అనేది ఏదో పక్క నియోజకవర్గాల్లో 30,000 40,000 గాలి వాటంలో వచ్చినటువంటి విజయం కాదు. మీరు ఒకసారి గమనిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుడింగ్ అనుకొని 10 సార్లు పదే ఒక మండల పార్టీ కార్యకర్త కంటే అధ్వానంగా ఒక రాష్ట్ర మంత్రి, ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గ్రామాన తిరిగినటువంటి పరిస్థితుల్లో మనం గెలిచినామనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. మతోన్మాదం పెచ్చరిల్లినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఈ ప్రాంతం బాగోగులు ఆలోచన చేయకుండా, భవిష్యత్తు ఆలోచన చేయకుండా మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎన్నికలు నిర్వహించుకున్నామనేది మీరు అందరూ గమనించుకోవాలా. ఇన్ని ఆటపోట్లు, ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని వచ్చినటువంటి ఈ విజయం అయితే సునాయాసంగా వచ్చింది కాదనేది మీరందరూ గుర్తిరగల. ఇంత విజయాన్ని అందించినటువంటి ప్రజలకు మనం చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని మీరందరూ కూడా గమనించుకోండి. చిన్న వాటి కోసం మామూలుగా రాజకీయాల్లో ఎన్నికలు కాగానే మీరు ఫీల్డ్ అసిస్టెంట్ల కోసము, స్టోర్ల కోసము, లేదంటే ఎలివేటర్ పోస్టుల కోసం గొడవలు పడద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రూపులు కట్టద్దని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి భాగవతులు చూసినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. మీ అందరి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఎన్నికల్లో మీకు ఒకటి కాకపోతే ఇంకొకటైనా కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు వింటున్నారు అనేది వాస్తవాన్ని మీరు గమనించుకోమంటున్నాను. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంటా, ఈ చిన్న పోస్టుల కోసం, స్టోర్ల కోసం, ఇంకో దాని కోసము మీరు గ్రామాల్లో గ్రూపులు పెట్టుకొని ప్రత్యర్థులకు బలాన్ని అందించండి, ప్రజల చూపుల్లో తగ్గిపోవద్దండి అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఈ పార్టీ గ్రామాల్లో కమిటీలు ఉన్నాయి, మీరందరూ చేసేటువంటి సమిష్టి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు మనందరి గురుతర బాధ్యత ఒకటి, ఈ నియోజకవర్గం బాగుపడాలా, ఈ నియోజకవర్గంలో మంచి జరగాల. మనం ఒకసారి తమాషైన వ్యవహారంలో రాజకీయాలు చేసిన 20 సంవత్సరాల కాలం పాటు ఒకసారి మనం గెలిస్తేనేమో మనకు అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాడాల్సినటువంటి ప్రతిపక్షంలో ఉన్నాం. అంతేకాదు చాలా సున్నితమైనటువంటి రాష్ట్ర విభజన కార్యక్రమం ముందున్నటువంటి పరిస్థితుల్లో పోరాటాలకు కూడా వెసులుబాటు లేదు. కేవలం సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రమే భాగస్వాములైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాం. మళ్ళీ ఒకసారి చూస్తే 800 ఓట్లతో మనం ఓడిపోయేసి తమాషైనటువంటి పరిస్థితుల్లో గెలిచినోడు ఈ పార్టీలోకి వస్తే మనము ఎక్కడున్నామో, అధికార పక్షంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో, లేదు త్రిశంకు సర్గంలో ఉన్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేసినాం. కానీ వీటన్నిటి నుంచి నేను నేర్చుకున్నా, ఈ కష్టాల నుంచి నేర్చుకున్నా. గ్రామాల్లో ఒక నియోజకవర్గంలో నాకు వచ్చినటువంటి బాధ గ్రామాల్లో మీకు వస్తే ఏ రకంగా ఉంటుందో అనుభవించి మరీ తెలుసుకున్నా అని చెప్పేసి మీ మీద ఎప్పటికీ చెరగనటువంటి ప్రేమాభిమానాలు నాకు సొంతం అని చెప్పేసి కూడా ఈ వేదిక ముందు నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.